దేశీయంగా కార్యకలాపాలను మరింత విస్తరించనున్నట్లు గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజం గూగుల్ తాజాగా పేర్కొంది. ఇందులో భాగంగా మొబైల్ చెల్లింపుల ప్లాట్ఫామ్ జీపే, బంగారు ఆభరణాలపై రుణాలు అందించనున్నట్లు తెలిపింది. ఇందుకు ముతూట్ ఫైనాన్స్తో చేతులు కలిపినట్లు వెల్లడించింది. అంతేకాకుండా ఏఐ అసిస్టెంట్ జెమినీ లైవ్ను హిందీ భాషలో ప్రారంభించినట్లు తెలియజేసింది. తదుపరి దశలో మరో 8 ప్రాంతీయ భాషలలో జెమినీ సేవలు లభ్యం కానున్నట్లు వెల్లడించింది. గూగుల్ ఫర్ ఇండియా 10వ సదస్సులో ఇంకా పలు విషయాలను తెలియజేసింది. వీటి ప్రకారం దేశవ్యాప్తంగా ప్రజలు చౌక వడ్డీ రేట్లలో గోల్డ్ లోన్ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు. ఇందుకు రుణగ్రహీతలకు సౌకర్యవంతమైన అవకాశాలను కల్పిస్తుంది. మరోపక్క రుణదాతలకు సెక్యూరిటీని అందిస్తోంది. కాగా ప్రపంచ పసిడిలో ఇండియా వాటా 11% అని గూగుల్ ఇండియా ఎండి రోమాదత్తా చోబే తెలియజేశారు. ఏఐ అసిస్టెంట్ జెమినీ లైవ్ యూజర్లలో 40%కి పైగా వాయిస్ ద్వారానే సేవలను వినియోగించుకుంటున్నట్లు గూగుల్ ఇండియా ప్రొడక్ట్ మేనేజ్మెంట్ సీనియర్ డైరెక్టర్ హేమా బూదరాజు తెలిపారు. ప్రస్తుతం హిందీ భాషలో జెమినీ లైవ్ను ఆవిష్కరించినట్లు తెలియజేశారు. రానున్న రోజుల్లో తెలుగు సహా మలయాళం, తమిళ్, బెంగాలీ, కన్నడ, గుజరాతీ, మరాఠీ, ఉర్దూ భాషలలో ఏఐను ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. అలాగే గూగుల్ సెర్చ్లో జెన్ ఏఐ ఆధారిత ఏఐ ఓవర్వ్యూను ప్రవేశపెట్టనున్నట్లు తెలియజేశారు. ఈ గూగుల్ సెర్చ్ను తెలుగు, తమిళ్, బెంగాలీ, మరాఠీ భాషల్లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు.